భరించిన ప్రేమతోడు నడుపును ఓపడింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ेंगे उसको रोज बरोज, राह में कतरे कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రభువుకి అంకులకు కూడా ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థన అంటే మనం దేవుని అడగటం, ఆరాధన అంటే దేవునికి ఇవ్వటం. ఎందుకు దేవుడిని ఆరాధించాలి? ప్రార్థన అంటే మనం మన అవసరాల కోసం దేవుడిని అడుగుతాం. ఇప్పుడు దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే శారీరకంగా చూసుకుంటే మన అవసరాలు తీరిస్తే కొన్నిసార్లు ఆరాధిస్తాం, థ్యాంక్స్ చెప్తాం. నేను స్కూల్లో బీఈడి ట్రైనింగ్కి వెళ్తున్నాను, క్లాస్ చెప్తున్నా, నోట్స్ అందరు రాస్తున్నారు, ఒక అబ్బాయి రాయట్లేదు. సో ఎందుకు రాయట్లేదని అడిగితే నా దగ్గర పెన్ను లేదు సార్ అంటున్నాడు. సరే ఎవరన్నా అడిగంటే ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు అది కంపల్సరీగా రాయిపోతే ఇప్పుడు నేను కొడతానని వాడు భయపడుతున్నాడు. ఇప్పుడు పెన్ను పక్కన వాడి దగ్గర లేదు, నా దగ్గర ఉంది. సో నేను ఇచ్చాను పెన్ను ఇచ్చినప్పుడు నాకేం చెప్తాడు? వినపడలేదు, థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకు? అది అతనికి అవసరంలో ఉన్నప్పుడు నేను ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు దేవుడు మనకి మన జీవితాల్లో కొన్ని మేలులు చేస్తాడు, కొన్ని అవసరం ఉన్నప్పుడు చేస్తాడు, కొన్ని అడిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఇవ్వడు. సో అందును బట్టి దేవుడు మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి 103వ కీర్తనలో నుంచి మనం చదువుకుందాం. 103వ కీర్తన 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. అందరూ దయచేసి 103. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదలుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దావీదు గారు చెప్తున్నారు 103వ కీర్తనలో, అతనికి ఆయన చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దావీదు గారు తనలో తాను ఏం చెప్తున్నాడంటే యెహోవాను సన్నతించమంటున్నాడు. సన్నతించడం అంటే స్తుతించడం, ఇంగ్లీష్లో ప్రైజ్ అని ఉంటుంది. సన్నతించడం అంటే ఏంటంటే స్తుతించడం. ఇప్పుడు దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడు? ఆయన ఒక ప్రాణంతో కాదు, నా అంతరంగమునున్న సమస్తమా అంటే అతని ఆత్మ. అంతరంగం అంటే ఇది లోపల మన మనస్సు, ఆత్మ. ఇప్పుడు ఈ ప్రాణం, ఆత్మ ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటాయి. ఇప్పుడు ఈ మూడు కలిపి, అందుకే ఇంకో చోట ఉంటుంది బైబిల్లో, ఆత్మ ప్రాణ దేహంలో ఆయన స్తుతించండి అని. ఇప్పుడు దేవుడితో, ఇప్పుడు ఈ దావీదు గారు ఏం చెప్తున్నారంటే తన ప్రాణంతో, తన అంతరంగంలో ఉన్న సమస్తంతో, తన దేహంతో దేవుడు ఏం చేయమంటున్నాడు? స్తుతిస్తానంటున్నాడు. ఎందుకు స్తుతించాలి అంటే 2వ వచనంలో ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఉపకారం అంటే నేను ఇందాక చెప్పాను, నేను ఒకరికి పెన్ను ఇచ్చినందుకు వాడు నాకు థ్యాంక్స్ చెప్పాడు. వాడి జీవితంలో వాడి సిచ్యువేషన్కి అది ఉపకారం. ఇప్పుడు మన సిచ్యువేషన్లో అంటే మన జీవితంలో ఉపకారం ఏంటంటే రెండు విధాలుగా చూస్తే, ఆత్మీయంగా
దేవుడు ఏం చేశాడు? చూడండి 3వ వచనంలో ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇప్పుడు ఆత్మీయంగా మన దోషాలను ఏం చేశాడు? దేవుడు క్షమించాడు. శారీరకంగా ఏం చేశాడు? నెక్స్ట్ నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆత్మీయమైన మేలేమో మన దోషాలను క్షమించటం, శారీరకమైన మేలు ఏంటంటే సంకటాలు. సంకటాలు అంటే తెలుసా? సంకటాలు అంటే రోగాలు. మన రోగాలను దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకన్నా ఎంతో తెలియగలిగిన వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు చూడలేదు. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం దేవుని స్తుతించాలి. మన సంకటాలన్నీ కుదిర్చాడు. నెక్స్ట్ చూడండి 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి విమోచిస్తున్నాడు? ఇప్పుడు ఈ సమాధిలో పోవాలంటే ఏమేమి కావాలి? రోగాలు కావాలి. రోగం వస్తేనే ఎవరైనా చచ్చిపోయేది. ఇప్పుడు ఈ రోగాలు మనం రాకుండా చేశాడంటే మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు సమాధిలో నుంచి ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. మన ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. అంటే మనకు ఆత్మీయంగా మన దోషాలని, మన పాపాలను క్షమించాడు. శారీరకంగా దేవుడు ఏం చేశాడంటే మన రోగాల్ని కదా, మనకు వచ్చిన కరోనాలో చాలా మంది ఎంతోమంది చనిపోయారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, సేవకులు కూడా చనిపోయారు. కాబట్టి యోగ్యత లేని మనకి దేవుడు ఏం చేశాడంటే ఆ రోగాలన్నీ తీసేసి సమాధిలో నుండి ఏం చేశాడంటే మన ప్రాణమును విమోచించున్నాడు. ఇప్పుడు ఇదే ఆత్మీయంగా చూసుకుంటే ఎక్కడుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం సమాధిలో పెట్టేది ఎవరిని? బతుకున్న వాళ్ళు పెడతారా? చనిపోయిన వాళ్ళు పెడతారు. సో చచ్చిన ఉండగా అంటే మన పాపాలతో చచ్చిపోయామంట. అదే చెప్పాడు ఆయన, నీ దోషములు క్షమిస్తాడంటే మన పాపాలతో మనం చచ్చిపోయినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పుడు క్రీస్తుతో బ్రతికించాలంటే ఆల్రెడీ క్రీస్తు ఏం చేయాలి? చనిపోవాలి. మన కోసం చనిపోయి 3 దినాలు సమాధిలో ఉంచబడి తర్వాత ఏం చేశాడు? పునరుద్ధానుడిగా లేచాడు. అలాగే మనం కూడా మన పాపాలతో, అపరాధాలతో చచ్చినప్పుడు ఉంటే దేవుడు మనం ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అందుకే అన్నాడు సమాధిలో నుండి ప్రాణముడు విమోచించాడంటే ఇక్కడే మన ఆత్మీయంగా అంటే మన పాపాలతో చచ్చిపోయి మన సమాధిలో ఉండినప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు. నెక్స్ట్ లైన్ చూస్తే కాదు ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి 3వ వచనంలో చూద్దాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. అంటే 3వ వచనంలో లాస్ట్ దైవోగ్రతకు పాత్రలమై అంటే 6వ వచనం చూసారా? కింద పుట్టినోట్లో చూడండి, ఉగ్రత పిల్లలమై. అంటే ఉగ్రతకు కారకుడు ఎవరంటే సాతాను. ఈ సాతానికి మన పిల్లలు అన్నమాట. అంటే దైవోగ్రత అంటే దేవుని యొక్క ఉగ్రత కూడా ఉంది. దైవోగ్రతకు మనం ఎలాంటి వాళ్ళం? పాత్రలు. అంటే మనం చేసిన పాపాలకి, అపరాధాలకి దేవుడు మనల్ని దైవోగ్రతగా ఉంచకుండా మన పాపాలతో చచ్చిన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఫస్ట్ వచనంలో చదివితే 103లో ఆయన చేసిన ఉపకారములు, 2వ వచనం, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. చూడండి ఇక్కడే ఉంది, కనపడిందా? ఆయన చేసిన ఉపకారాల్లో దేనినో మరవద్దు. ఉపకారం అంటే ఏంటి? ఇందాక మన దోషాలు క్షమించడని చెప్పడం ఒక ఉపకారం. నెక్స్ట్ మనకి ఆరోగ్యాన్ని, శారీరకంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఇదొక ఉపకారం. ఇలాగే చూడండి ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో ఉంది. చూడండి ఎక్కడుందంటే ఈ మాట 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై సహితము మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కనపడిందా? 6వ వచనం కూడా కంటిన్యూ చేస్తే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. కనపడిందా మీ అందరికి? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటి? ఇందాకేం చెప్పాడు దావీదు గారు? ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదన్నాడు. క్రీస్తు యేసు మనకేం ఉపకారం చేశాడంట? పాపంతో చచ్చిపోయిన మనల్ని 4వ వచనం కంటిన్యూషన్ చేస్తే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చివారు అంటున్నప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా
బ్రతికించాడు. అది ఒక ఉపకారం. ఉపకారం అంటే దేవుడు దావీదు ఏం చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోద్దు అంటున్నాడు. ఒక ఉపకారం మనం చూసాం, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటిదంటే ఇక్కడ 103 దాంట్లో చూస్తే 103వ కీర్తనలోకి వస్తే 8వ వచనం, 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దయా ప్లస్ దాక్షిణ్యం. దాక్షిణ్యం అంటే పిచ్చం అట్లా వేస్తారు కదా. దాక్షిణ్యం అంటే దేవుడు మనకి ఎలా వేస్తున్నాడు అంటే దయనే ఇట్లా వేస్తున్నాడు. ఎందుకు? మనం చేసిన పాపాలని అవన్నీ ఏం పెట్టుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే దయా దాక్షిణ్యం చూపించి, దీర్ఘశాంతం చూపించి, కృపా సమృద్ధి కలిగాడు అంట. కృప అంటే అర్హత లేని వాళ్ళకి అర్హత లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పడానికి అసలు అర్హత లేదు, కానీ నాకు దేవుడు అర్హత ఇచ్చాడు కాబట్టి ఇది కృప. సో ఇక్కడ దేవుడు మన ఎడల కృప చూపించాడు, దేవుడు మన ఎడల దయ చూపించాడు, దీర్ఘశాంతం చూపించాడు. ఎక్కడుందంటే ఈ మాట 146వ కీర్తనలో, సారీ 145వ కీర్తనలో 8వ వచనం, 145:8. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన యెహోవా అందరికీ ఏం చేయాలి, ఎలాంటి వాడంట? ఉపకారి. తర్వాత దానికి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. నెక్స్ట్ చేస్తాడు, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. సన్నుతించడం అంటే ఏం చెప్పాను? స్తుతించడం. ఎవరు స్తుతిస్తారంట? భక్తులు. భక్తులు అంటే ఎవరు? పాపంలో నుంచి మనల్ని ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మన అందరం ఎవరు ఇప్పుడు? భక్తులు. సో మన దేవుని స్తుతించాలి, సన్నతించాలి. అదొకటే కాదు, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక చెప్పాను, మన దోషాలను క్షమించాడు, తర్వాత మనం చచ్చిపోయి పాపంలో అపరాధం చచ్చిపోతే క్రీస్తుతో బ్రతికించాడు, మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకా చూస్తే 14వ వచనంలో యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఈ పడిపోయిన వాళ్ళని, కృంగిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తాడు అంటే ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. 103వ కీర్తనలో ఆయన ఎలాంటి అంటే దీర్ఘశాంతముడు, దీర్ఘశాంతంతో నింపి తర్వాత కృపా సమృద్ధితో నింపాడు మనల్ని. తన కృపా సమృద్ధితో మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. తర్వాత ఇంతే చూస్తే ఇప్పుడు 10వ వచనం చూద్దాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఏం చేయలేదంట? మనకి ప్రతిఫలం ఇయ్యలేదు, తర్వాత ప్రతీకారం చూపలేదు దేవుడు. ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. చట్ట ప్రకారం ఏం చేయాలి? శిక్ష వేయాల్సిందే. తప్పు వాడి బదులు ఇంకొకరు ఒప్పుకున్నా కానీ శిక్ష అతనికన్నా వేయాలి. ఇప్పుడు మనకి ఈ కథ మీరు వినే ఉంటారు, 2 అన్నదమ్ములు ఉన్నారంట. ఒకడు దేవుడితో బాగున్నాడు, ఇంకొకడు లోకంలో తిరుగుతూ ఉన్నాడు. చిన్న చిన్న దొంగతనాల నుంచి మొదలుపెట్టి పెద్ద దొంగతనాలు చేసి ఒక బంగారపు చైన్ కొట్టేద్దామని వెళ్ళి ఆమె ఈగిపోతుంటే కత్తితో ఆమె గొంతు వచ్చేసాడు. ఆ రక్తం ఏమైందంటే తన షర్ట్ నిండా పడిపోయింది. ఇప్పుడు ఇతను తప్పించుకుంటున్నాడు. ఆ రక్తాన్ని చూసి భయం కొట్టి పరిగెత్తుతున్నాడు, ఇంట్లోకి పోయాడు. వాళ్ళ అన్నయ్యని చూశాడు. అన్నయ్య నాకు ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళ అన్నయ్య చాలాసేపు ఆలోచించి, నీ షర్ట్ నాకు ఇవ్వు, తర్వాత నా షర్ట్ నువ్వు వేసుకో. ఎందుకు? ఇప్పుడు పోలీసులు కానీ ఎవరన్నా వస్తే నా రక్తాన్ని బట్టే కదా నన్ను జడ్జ్ చేసేది, కాబట్టి నీ షర్ట్ నాకు ఇవ్వు. నేను ఒకవేళ చనిపోయినా కానీ క్రీస్తుతో ఉంటాను, ఇక నుంచి నువ్వు మారు మనసు పొంది దేవుడితో ఉండాలని చెప్తాడు. సో ఇద్దరు షర్ట్లు మార్చుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు శిక్ష వచ్చింది, ఆయన గురి శిక్ష వేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు శిక్ష మాత్రం జరిగింది కానీ ఒకరిని బదులు ఇంకొకరికి జరిగింది శిక్ష, అంతేనా? ఇప్పుడు కూడా మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనకు ప్రతీకారం ఇవ్వలేదంట. ఎవరికి ఇచ్చాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 5వ పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చివరిలో ఉంది చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు పాపమెరుగని ఆయనను మన కోసం ఏం చేశాడు? పాపంగా చేశాడు. ఇంకొకసారి చదువుదామా? పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఇప్పుడు ఉన్న కథలో అతను చేయని పాపానికి, అతను చేయని తప్పుకి శిక్ష అతనికి ఎలా వేశారో మనం చేసిన పాపాలకి, మనం చేసిన శిక్షకి
మనం చేసిన తప్పులకి దేవుడు ఎవరికి శిక్ష వేశాడు? తన సొంత కుమారునికి. పాపం ఎరిగిన, అసలు ఆయన పాపం అంటే ఏందో తెలియదు, అలాంటి వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? మన పాపాలను అతని మీద పెట్టి మనకి రక్షణ ఇవ్వడానికి, మనల్ని దేవునికి నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన ఏం చేశాడు? పాపంగా చేశాడు. ఇదొక ఉపకారం కదా. మనం ఇప్పుడు ఎన్ని ఉపకారాలు చూసుకున్నాం? దోషాలను క్షమించాడు, తర్వాత శారీరకమైన ఆరోగ్యం ఇచ్చాడు, సమాజంలో నుంచి మనల్ని అపరాధాల నుంచి, చచ్చిన వారి నుంచి పైకి లేపాడు. తర్వాత ఇదేం చేశాడు? పాపం ఎరుగని, అంటే మనకు రావాల్సిన శిక్షని తన సొంత కుమారుని మీదకి వేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 103వ కీర్తనలోనే 103వ కీర్తన 11వ వచనం. మన దోషం 10వ వచనం. మన దోషములను బట్టి మనకి ఏం చేయలేదంట? ప్రతిఫలం లేదు. దోషాలు అంటే ఏంది? పాపం అంటే ఏంది? మన మామూలుగా ఒక ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. సో ఇక్కడ మన దేవుడు చెప్పిన చాలా సార్లు రక్షింపబడి కూడా, అంటే దేవుడిని ఇరిగి కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చెయ్యం, అది కూడా పాపమే కదా. ఇప్పుడు దినదినం మన కోసం ఒకసారి ఏసై చచ్చిపోయాడు, మనం చేసే ప్రతిసారి పాపం. ఎందుకంటే ఏసై దయాదాక్షిణ కోరుడు కదా. ఆయన పాపం ఎలా ఉంటుందంటే నిమిషం మాత్రం ఉంటుందంట కదా. మరి మన మీద పాపం చూపించలేదు, మరి నెక్స్ట్ ఎవరి మీద చూపిస్తాడు? మరి తన కుమారుని మీద కదా మామూలుగా చూపించాల్సింది. అంటే మనం రక్షింపబడి కూడా ఏం చేస్తున్నాం? ఏసైనా అప్పుడప్పుడు సిలువ వేస్తున్నాం కదా. సో ఇలాగే మన దోషాలను బట్టి మనకి ఇట్లే దేవుడు. నెక్స్ట్ 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప ఎలా ఉందంట? ఆకాశానికి భూమికి ఎంత గ్యాప్ ఉందో, అంత ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. నెక్స్ట్ లైన్ లో చూస్తే, మన దోషాలు, మన పాపాలు ఎలా చేశాడంటే దేవుడు 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. ఇంకొకసారి చదువుదామా అందరం కలిసి? పడమటికి తూర్పు ఎప్పుడైనా కలుస్తాయా? పడమటి అంటే ఈస్ట్ వెస్ట్ ఎప్పుడైనా కలుస్తాయా? అస్సలు కలవు కదా. ఎంత దూరం పోతే అంత వస్తానే ఉంటుంది. అవి ఎంత దూరంగా ఉన్నాయో మన పాపాలని దేవుడు ఏం చేశాడంట? అంత దూరపరిచి ఉన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర రావాలంటే ఒక రూమ్ లో ఏదైనా లైట్ అయినా ఉండాలి, చీకటి అయినా ఉండాలి, వెలుతురు అయినా ఉండాలి, చీకటి అయినా ఉండాలి. చీకటి వెలుతురు కలిసి ఉండిద్దా? సో దేవుడు మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తీసేయాలంటే ఎంత దూరం పెట్టాడంట? పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో మన అతిక్రమంలో దేవుడు ఏం చేశాడు? అంత దూరపరిచి ఉన్నాడు. ఇదొక ఉపకారం. నెక్స్ట్ 13వ వచనంలో ఉంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను. చెప్తారా? మీరు బైబిల్లో బాగా తెలుసు కదా. తండ్రి, మీకు ఎవరన్నా తండ్రి తెలుసా? తన కుమారులు జాలిపడిన తండ్రి. తప్పిపోయిన కుమారుడు కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేవి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని ఏం చేశాడంటే దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఆస్తి ఆయన సంపాదించాడా? సంపాదించడం. తన తండ్రి ఎంతగానో కష్టపడి సంపాదించిన ఆస్తిని నాకు కావాల్సిన భాగం నాకు అన్నాం, ఇచ్చేశాడు. ఇప్పుడు ఇచ్చిన భాగాన్ని ఏమన్నా మంచిగా ఏమన్నా బిజినెస్ చేసి స్టార్ట్అప్ చేశాడా? లేదు. ఏం చేశాడంటే దుర్వ్యాపారం వలన, అంటే వేస్ట్ ఖర్చులు చేసి, డబ్బులు ఉన్న దగ్గర బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉంటాయో డబ్బులు ఉన్న దగ్గర ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారంట. అలా ఫ్రెండ్స్ వచ్చి మొత్తం జరగొట్టి ఇతను ఏం చేశారు? మీకు అంతా తెలిసింది కాబట్టి చెప్తున్నాం. ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇతని కోసమే కరువు వచ్చింది. అదే అప్పుడు దాకా ఆ దేశం బాగానే ఉంది. ఎప్పుడైతే ఈయన ఆ దేశంలోకి ఎంటర్ అయ్యాడో, కాలు పెట్టాడో, ఆ దేశంలోకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చిందంటే తన తండ్రిని తను జ్ఞాపకం చేసుకోవడానికి. కొన్నిసార్లు మన పరిస్థితులకి, మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కొన్ని. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా ఉంటామో కావాలనే దేవుడు కొన్ని బాధలు పెడతాడు. అందుకే అంటారు కదా, దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు. దిక్కున్నవాడు మనం దిక్కుంటే లెక్క చేయం కదా. దిక్కు లేనప్పుడే మనం దేవుడి దగ్గరికి వస్తామని కొన్నిసార్లు. అలాగే ఇతన్ని తన తండ్రి దగ్గరికి చేర్చాలని దేవుడు ఏం చేశాడంటే ఆ దేశంలో కరువు తెచ్చాడు. తర్వాత ఎక్కడున్నది? 20వ వచనం.
లేకపోతే 18వ వచనం చూద్దాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఏమంటున్నాడు? నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కానీ, ఎందుకంటే మోహన్ గారు మొత్తం తీసుకెళ్ళి నాశనం చేసి వచ్చాడు కాబట్టి నేనేం చేస్తా, నీ పన్నోళ్ళలాగా ఒక్కలాగా ఉంటాను, నీ పన్నోళ్ళలాగా ఒక్కలాగా ఉంటాను కాబట్టి అని చెప్పి అనుకొని లేచి తండ్రి ఎందుకు వచ్చాడు. ఇప్పుడు 20వ వచనం చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు? దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు వాడు దూరంగా ఉన్నాడు, ఆ చిన్న కుమారుడు. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే తండ్రికి తెలుస్తుందా దూరం నుంచి వచ్చే వాళ్ళకి? అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు చిన్న కుమారుడు దూరం నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన దూరం నుంచి అతనికి కనపడాలంటే ఈయన ఎక్కడ ఉండాలి? ఈయన బయట ఉండాలి, ఎదుగుతా ఉండాలి. నా కుమారుడు వస్తాడేమో, నా కుమారుడు వస్తాడేమో. ఇప్పుడు నేను సెంట్రల్ బాయ్ లోపల కూర్చొని డోర్ వేసుకుని కనపడతాను బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు కదా, బయట నుంచి ఉంటే కనపడతారు. అలాగే ఇతను ఏం చేస్తాడంటే తన కుమారుడు వస్తాడని ఎదురు చూస్తా, నా కుమారుడు వస్తాడని చెప్పి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి ఏం చేస్తాడంట, పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ 103వ కీర్తనలో చెప్తాడు, తండ్రి తన కుమారులను ఏం చేస్తాడంట, జాలి పడతాడు. ఇప్పుడు పడ్డాడా జాలి? ఒక్క జాలే కాదు, కనికరం పడ్డాడు. ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఇతను ఇక్కడ నుంచొని చూస్తా, దూరంగా ఉన్నప్పుడే వచ్చి ఏం చేశాడంట, మెడ మీద పడి, అంటే హగ్ చేసుకున్నాడు. ఇంగ్లీష్లో హగ్ అని ఉంటుంది. అంటే తండ్రి తన కుమారుని హగ్ చేసుకుని, అంటే హత్తుకొని ఎలా ఉంటాడు? ఇప్పుడు దూరం నుంచి కరువులో పందులు పట్టులతో ఉన్నాడు, నీట్గా ఉంటాడా కదా, చెడ్డ బట్టలు వేసుకునే దుర్వాసన అంటే తండ్రికి అవన్నీ ఏం కనపడదు. నా కొడుకు నాకు తిరిగి వచ్చాడు. అందుకే పాపాలతో అపరాధాలతో మనం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా పైకి లేపాడో, ఇతని స్థితి కూడా అలా ఉన్నా కానీ దేవుడు అతన్ని, అంటే తండ్రి అతన్ని నెట్టేయకుండా అసహించుకోకుండా హక్ చేసుకున్నాడు. అంటే తండ్రికి తన కుమారుల మీద ఉన్న ప్రేమ అలాంటిది కదా. అందుకే ఇక్కడ చెప్తాడు, ఇక మీదట ఇతన్ని నెక్స్ట్ ఇక్కడ చూడండి 24వ వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగింది. ఇందా మనం చెప్పాం, చచ్చిపోయి ఎట్లా బతికాడో దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు, మన పాపాలతో అపరాధాలతో చనిపోయి సమాధిలో పెట్టబడిన మన స్థితిని చూసి దేవుడు ఏం చేశాడు, క్రీస్తుతో బ్రతికించాడు. క్రీస్తుతో బ్రతికించడం అంటే ఏంటో తెలుసా? బాప్తిజం ఎలా ఇస్తారు? ఇలా ముంచి ఇలా లేపుతారు కదా. అంటే మనం, అంటే సాదృశ్యంగా మనం ఇట్లా సమాధి చేయబడి ఇట్లా క్రీస్తుతో కూడా బ్రతికి, అంటే మన అందరికి దేవుడు ఏం చేశాడు, రక్షణ ఇచ్చాడు. బాప్తిజం కూడా రక్షణే కదా. సో దేవుడు మనకి మన జీవితాలు ఇన్ని ఉపకారాలు చేశాడు కాబట్టి మనం దేవుడికి ఏమివ్వాలి? మీ అందరికి తెలుసు కదా, ఏం ఇవ్వాలి? ఆరాధన చేస్తాం. ఎందుకు ఆరాధన చేశాం? ఇప్పుడు నాకు కొన్ని పాయింట్లు చెప్తాం. దేవుడు మన జీవితంలో దోషాలను క్షమించాడు, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, పాపాలతో సమాజ చేయబడిన మనల్ని లేపాడు. తర్వాత తండ్రి తన కుమారులలో జాలిపడ్డట్టు మన మీద జాలిపడ్డాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. తర్వాత మన పాపాలను ఏం చేశాడంటే పడమటికి తూర్పుకి ఎంత దూరం అని అలా దూరపరిచాడు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ ఎలా ఉందంటే, తండ్రి తన కుమారులను జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి అట్లా జాలిపడ్డాడని ఇప్పుడు చూసాం. సో దేవుడు మన జీవితాలు ఇన్ని చేసినప్పుడు మనం దేవుడికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇస్తాం? మామూలుగా ఇప్పుడు నేను ఏదైనా చిన్న గిఫ్ట్, చిన్న ఏదైనా సాయం చేస్తేనే థ్యాంక్స్ అని చెప్తాం. వాడు గుర్తు పెట్టుకుంటాడు, మళ్ళీ పెట్టుకోవడం 2-3 నెలలు అయితే మర్చిపోతాడు. సో అలాంటి చిన్న చిన్న కాదు, దేవుడు మన జీవితంలో చాలా పెద్ద పెద్ద మేలు చేశాడు. అసలు ఈరోజు 11 అంటేనే మన జీవితం మేలు కదా. ఎంతోమంది ఇప్పుడు ఈ టైంలో హాస్పిటల్లో ఉన్నారు, మనతో పాటు ఉన్నారు కదా, చాలా మంది చనిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, ఇంతవరకు మనకి స్తుతించడానికి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి చూద్దాం. అదే ఎలా అంటే 116వ కీర్తన, లేకపోతే 157వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన 17వ వచనం. 16వ వచనం కూడా చదివితే, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుడు ఒకవేళ పూర్వకాలంలో పాత నిబంధనలో వాళ్ళ ఆరాధన అంటే ఏంటి? బలి ఇవ్వటం. బలి ఇవ్వటం ఏమి ఇచ్చేవాళ్ళు? గొర్రెని, పావురాన్ని, పొట్టేల్ని, కోడిని, ఎద్దుల్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ఉన్న కర్మల్లో ఇప్పుడు ఎంత, ఒక గొర్రె ఎంత ఉంటుంది? మినిమం 15,000 ఉంటుంది ఖచ్చితంగా గొర్రె. ఇప్పుడు ప్రతి ఆదివారం మనం గొర్రెని కొని చేస్తామా?
చేయలేం. దేవుడు అందుకే అంటున్నాడు, నాకు దహన బలులు ఇష్టమైనవి కాదు, నువ్వు బలిని కోరేవాడు అసలు కాదు. ఎందుకు ఏం కోరుకుంటా ఉంటా? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. అంటే మన ఆరాధన ఏదో నోటితో చేయకూడదు. దేవుడు అంటాడు, ఈ ప్రజలు నా నోటితో ఇల్లు కనిపిస్తున్నారు కానీ, నోటితో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు ఎలా ఉందంట? దూరంగా ఉందంటాడు. అంటే ఇప్పుడు మనం ఆరాధన ఎలా చేయాలి? దేవుణ్ణి హృదయమార విరిగి నలిగిన మనస్సుతో ఎలా చేయాలి? విరిగి నలిగిన మనస్సుతో ఎలా చేయాలంటే దేవుడికి బలులు అర్పిస్తే అప్పుడు ఏం చేస్తాడంటే విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడం. మనం అందరం దేవుడికి ఆరాధన ఇస్తున్నాం కానీ ఎంతమంది ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు? అదే కదా కావాల్సింది. మనం నోటితో ఆరాధిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. విరిగి నలిగిన మనస్సు, దేవా నిజంగా నా జీవితంలో ఎంత ఉపకారం చేశావు, దేవా నా జీవితంలో నేను చచ్చిన స్థితిలో నన్ను లేపావు, నా తప్పిపోయిన కుమారులాగా నా జీవితం ఉంటే నన్ను మళ్ళీ తిరిగి సమకూర్చావని మనం ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. నెక్స్ట్ ఇదే మాట్లాడచ్చు 116 వచనంలో, 116 అధ్యాయంలో కీర్తనలు. ఇప్పుడు దేవుడు మన జీవితంలో ఇన్ని ఉపకారాలు చేశాడు కాబట్టి మనం ఏం చెల్లించాలంటే 12వ వచనం చూడండి. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా బ్రొక్కు వల్ల చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదు. అంటే దేవుడు మనకి చేసిన మేరకు మనం ఏమిస్తాం? దేవుడికి ఇచ్చేంత గౌరవం మనం, దేవుడు మనకి ఇస్తేనే కదా మనం తింటుంది. మనం దేవుడికి ఇచ్చాం కాదు. దేవుడికి ఏం కావాలంట? మన రక్షణ పాత్రని, పాత్ర అంటే ఒక వెజల్, ఒక గిన్నె కదా. ఈ గిన్నెని ఒక వారం రోజులు కడగకుండా ఒక పక్కన పెట్టాం, అంటే సరే కడిగే పెట్టాం, ఒక వారం రోజులు దాన్ని వాడలేదు, మళ్ళీ మనం వాడుకోవడానికి తీసినప్పుడు ఆ గిన్నెలో ఏముంటుంది? కడిగిందే కదా, అయినా దుమ్ము ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుడికి మన ఆరాధన అర్పించేటప్పుడు, రక్షణ పాత్ర ఎత్తేటప్పుడు ఫస్ట్ మన రక్షణ పాత్రను క్లీన్ చేసుకోవాలి. అంటే సిద్ధపాటు. మా దగ్గర అయితే ప్రతి శనివారం సిద్ధపాటు కూడి ఉంటుంది. ఎవరైతే సిద్ధపాటు ప్రార్థనకు వచ్చారో వారు మాత్రం ఆరాధన చేయాలి, వారు మాత్రమే బలలు చేయాలి కదా. మనం సిద్ధపడకుండా దేవుడికి ఆరాధన చేసామంటే దేవుడు దాన్ని అంగీకరించకపోతే ఆరాధన వ్యర్థమే కదా. కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఏం చేతపుచ్చుకోవాలంట? రక్షణ ప్రభువాను నా జీవితంలో నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి వందనాలు, నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించింది. ఎవరి దగ్గర మొక్కుబళ్ళు చెల్లిస్తాడంట? ఆయన ప్రజలందరి ఎదుటనే. వ్యక్తిగతమైన ఆరాధన ఎక్కడ చేయాలి? ప్రజలందరిలో చేయాలి. కేవలం మన సహవాసంలోనే వ్యక్తిగత ఆరాధన ఉంటుంది. బయట ఏ సహవాసం ఆరాధన ఉంటుంది వ్యక్తిగతంగా, అందరి నుంచొని పాటలు పడతా చప్పులు పడుతూ ఉంటారు, అది ఆరాధన అంటారు. కానీ రక్షణ పాత్ర ఎవరి వల్ల సపరేటే. కాబట్టి రక్షణ పాత్ర ఎత్తుకొని దేవుడు ఏం చేయమన్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటి నేనేం చెల్లిస్తా? ఆయన నామమున ప్రార్థన చేసి నా మొక్కు బలి ఏం చేస్తానంట? చెల్లించాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బలి అంటే, మొక్కు బలి అంటే ఏంటి? ఆరాధన. ఎవరు ఎదురు చెల్లించాలి? ప్రజలు అందరూ ఎదురుతో దేవుని సంఘంలో. నా జీవితంలో ప్రభువా ఇంత రక్షణ ఇచ్చావు, నా జీవితంలో ఇంత ఉపకారాలు చేసావు, నీవు చేసిన ఉపకారాలు నేను ఏం చెల్లిస్తాను ప్రభువా అని ఏం చేయాలి? అందించగలరు. కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక. చేసి